ఆలోచించండి. ఈ ఒక్క వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. నిన్న జరిగిన ఈ సంఘటనకు సంబంధించి చూస్తే చాలా బాధాకరమైన విషయం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నిన్న కొంత ఎపిసోడ్ జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయానికి సంబంధించి మనం నిన్న పూర్తి స్థాయిలో వీడియోలు కూడా అప్లోడ్ చేశాం. ఈరోజు కూడా ఆ విషయానికి సంబంధించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశానికి సంబంధించి మీ ముంగట ఉంచే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇలా కూడా ఉంటుందా అంటూ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏం జరుగుతున్నది గిడ ఒక్కసారి చూడుర్రి. గిడ చూసిర్రు కదా, ఇది ఏంది? 2 లక్షల రుణమాఫీ, అన్నదాతల రుణ విముక్తి పండుగ, రైతన్న మొఖాలలో చిరునవ్వు నిండగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్న సర్కార్. ఏడ నిలబెట్టుకున్నది? 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదని చాలా క్లారిటీగా ఘంటాపదంగా నేను వాదిస్తున్నా. దానికి సంబంధించిన ప్రతి పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ మనం సంపాదించినవి. ఈ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేపర్లు ఇవి. ఇది ఒకటి కాదు, కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి అయింది, కొడంగల్ నియోజకవర్గం కాకుండా మిగతా వాటికి ఎంతవరకు అయింది అనేది చూపెడతా. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన అంటే, పూర్తి స్థాయిలో కూడా ప్రకటనలు ఇస్తూ ఇక్కడ ఎవరు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి ఒక ఫ్లెక్సీని నిన్న ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంది బస్టాండ్ల దగ్గర ఇతరత్ర చాలా చోట్ల కూడా అంటించిళ్ళు. ఇది క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. సో దానికి సంబంధించి ఇక్కడ చూడుర్రి, దమ్ముంటే రాజీనామా చేయంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా ఇది ఒకటి పోస్ట్ అయితే వైరల్ అవుతున్న పరిస్థితి కనబడింది. అయితే వీళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన చేస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా అనేది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. నిజంగా ఏం జరిగింది నిన్న? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు రుణమాఫీ చేసిర్రా? 2 లక్షల రుణమాఫీ కాలేదని చాలా క్లియర్గా ఘంటాపదంగా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకటి, రేషన్ కార్డుతోని సగం మందికి మొండి చేయి చూపెడితే, రేషన్ కార్డు కాకుండా టెక్నికల్ ఇష్యూతోని బ్యాంకర్లో చేసిన తప్పిదాలతోని చాలామందికి రాలేదు అనేది మరో అంశం. సో ఇప్పుడు ఏంది, వీళ్ళు రుణమాఫీ విషయాన్ని ఒక్క నిమిషం మనం పక్కన పెడితే, హరీష్ రావుకు సంబంధించిన ఫోటోలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో కూడా